సత్యం అనేది అయిపోయింది. నెక్స్ట్ ధర్మము. అయితే ధర్మం అనే దాంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఏ పనైనా చూడండి, ఒక్క పనికి మీరు న్యాయం చేస్తే విశ్వ కళ్యాణం అవుతుంది. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చిన అందరూ ఋషులు, ఈరోజు మంచి భోజనము, మంచి నాలెడ్జు అంతా మీకు నేను కరెక్ట్గా మంచిగా చూసుకుంటే నా గోశాల 3 పువ్వులు 6 కాయలా జరుగుతుంది. మా కుటుంబం చాలా బాగుంటుంది, నా ఆరోగ్యం చాలా బాగుంటుంది, నా మిత్రులతోటి, నా కుటుంబ సభ్యులతోటి సంబంధాలు బాగుంటాయి, మార్కెటింగ్ నాలెడ్జ్ అన్నీ వస్తాయండి. ఏ పని చేస్తారో ఆ పనికి కకృతి పడకుండా, అర్థమవుతుందండి. ఈ స్క్రీన్ పెడితే ఇంత ఖర్చు అవుతుంది, ఈ ఫ్యాన్ పెడితే ఇంత ఖర్చు అవుతుంది, మిలెట్స్ పెడితే ఇంత ఖర్చు అవుతుంది, ఖర్చు గురించి వదిలేయండి. దాన్ని టాప్ మోస్ట్ వరల్డ్ క్లాస్గా మనం దాన్ని నెంబర్ 1గా చేయాలి అనేటువంటి ఒక ఆలోచన, ఒక సంకల్పంతో చేయడమే ధర్మం. ఏ పని చేస్తామో ఆ పనిలో కరెక్ట్గా చేస్తే మిగిలిన అన్ని పనులు ఆటోమేటిక్ ఒకేసారి. దీపం వెలిగితే అన్ని వైపులా కాంతి ఎలాగైతే వస్తుందో, ఒక పని చిన్నదైనా బొట్టు పెట్టుకోవడం కానీ, స్నానం చేయటం కానీ, కొబ్బరి నూనె పోసుకోవడం కానీ, నిద్రించడం కానీ, ఏదైనా నాలెడ్జ్ తోటి చేయండి. ఆ నాలెడ్జ్ ఎట్లా ఉండాలంటే అందరినీ యాక్టివేట్ చేసేటట్టుగా, అందరినీ డైనమిక్గా ఉండేటట్టుగా అది తయారవుతుందండి. ఈరోజు నేను కొబ్బరి నీళ్ళు మాత్రమే తాగాను, ఏం తాగలేదు. దానికి నేను ఇచ్చుకున్న సజెషన్ ఏంటంటే, నేను వీళ్ళకి న్యాయం చేయాలంటే ఈ కడుపు సాఫ్ ఉండాలి, కొంచెం కడుపు ఖాళీగా ఉండాలి, పెద్ద ప్రేగులు ఖాళీగా ఉండాలి, అప్పుడు మెదడు ఖాళీగా ఉంటుంది, అప్పుడు మీకు నేను న్యాయం చేయగలుగుతాను. అలా చిన్న దాంట్లో కూడా చాలా జాగ్రత్త కేర్ కనుక తీసుకోవడమే ధర్మం అండి. అర్థమవుతుందండి. దీనికి ఎగనెస్ట్గా మనం ఆలోచించినట్లయితే, ఇప్పుడు వ్యవసాయదారుడు తను చేస్తున్నటువంటి పని ఈ ధర్మానికి మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాం. ఫస్ట్ మందు కొట్టడం ద్వారా తన హెల్త్ పాడవుతుంది, అయిపోయిందా? ఒక్క చోట ఫెయిల్ అయిందంటే మొత్తము తిరిగి తన కొంప ముస్తుంది. చెడపగరా చెడదవంటావు. అంటే వ్యవసాయదారుడు ఎవరైతే తప్పు చేస్తాడో, ఒక చోట చిన్న తప్పు మిస్టేక్ చేస్తే, ఒక గుండె ఆపరేషన్ అనుకోండి, గుండె ఆపరేషన్ చేయడంలో పొరపాటు చేస్తే మిగిలిన ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అవుతుందా కదండి? అన్ని ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అవుతుంది. అందుకని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఏ చిన్న పని చేసినా కూడాను దాంట్లో ఒక పరిపూర్ణత అనేది తెచ్చుకోకపోతే అన్నిట్లో సమస్య అవుతుంది. సో అట్లానే మార్కెటింగ్లో ఒకే ఎగ్జాంపుల్ చెప్తా అండి, మీరేం అనుకోకపోతే. మార్కెటింగ్ అనేది ఒక రోడ్డు మీద ఉన్న కుక్క లాంటిది. రోడ్డు మీద కుక్క ఒక్కొక్క ఇంటికి వెళ్ళి డక్కీ ముక్కీలు తిని ఒకడు పెడతాడు, ఒకడు కొడతాడు, ఒకడేమో రామ్మని మనం ఏమన్నా దీపారాధన, మన వెల్కమ్ డ్రింక్ కానీ ఏమన్నా హారతి పడతారండి, ఎవరు పట్టరు ఆ కుక్కకి. సాధ్యమైనంత వరకు కొట్టి చీపో అంటారు, అయినా కూడా ఆ గోడ దింకి కిందకు దూకి తన్ను తిని ఎట్లాగైనా తింటారు. అది తిని బయటకు వచ్చి బలిసిన కుక్కలాగా ఉంటుంది. ఇంట్లో కుక్క కన్నా రోడ్డు మీద కుక్క చాలా బాగుంటుంది. అలానే మార్కెటింగ్లో ఈ విధంగా ఇందాక విష్ణుమూర్తి ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా రకరకాల ప్రోడక్ట్స్ క్రియేట్ చేసి వారానికి 2 రోజులు అసలు మీరు మీ వ్యవసాయానికి కానీ కుటుంబానికి కానీ దూరంగా వెళ్ళి ఒక భిక్ష అడుక్కునేవాడు ఎలా అయితే ఉంటాడో అలా ఇంటింటికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు మార్కెటింగ్ అనేది సాధ్యపడుతుందండి. అలానే సోషల్ మీడియా, మీ గురించి డిజిటల్ మార్కెటింగ్, ఈ-కామర్స్ ఇవన్నీ నేను తీసుకొస్తున్నాను రకరకాలవి. నేను చేసిన మార్కెటింగ్ విధానం కూడా నేను సమయం వచ్చినప్పుడు ఇంకా బాగా చెప్తాను నేను. అర్థమవుతుందండి. అంటే ఒక గోశాల నడపడానికి నాకు 10-12 అంటే కొన్ని చెప్పగలిగిన ఉంటాయి, కొన్ని చెప్పలేని ఉంటాయి, కానీ అన్నీ ధర్మంతో కూడిన ఉంటాయి. ఏ పనైనా సరే మనం ఎలా మనకి న్యాయం చేయాలి వేరే వాళ్ళకి, తద్వారా మనకి ప్రసాదం ఎట్లా రావాలనేటువంటి ఆలోచన ఎప్పుడూ ఉంటుందండి. సో ధర్మం విషయం అర్థమైందండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.